ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా మరి కుబీర్ మండల ప్రత్యేక అధికారిగా ఈరోజు నేను ఎంపీడీఓ మరి ఎంఈఓ గారు కలిసి మండలంలో స్కూల్ విజిట్ చేయడం కానీ మరి పంచాయత్ సెక్రటరీలకు దిశానిర్దేశం ఇవ్వడానికి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో ముఖ్యంగా మనకి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల గురించి మరి వర్షాకాలంలో పిల్లలకు స్కూల్లో మరి ఈ మధ్యన స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళ పిల్లలకు బుక్స్ కానీ డ్రెస్సులు కానీ అందినాయో లేవో చూడడం, మరి అదేవిధంగా మధ్యాహ్న భోజనం పథకం పిల్లలకు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాని గురించి, అదేవిధంగా ఇప్పుడు పర్టికులర్గా వ్యవసాయ ప్రారంభాలు అయినాయి కాబట్టి అగ్రికల్చర్ ఫర్టిలైజర్ సప్లై సరిగ్గా ఉందా లేదా దాని గురించి కూడా చర్చించడం జరిగింది. మరి ముఖ్యంగా వన మహోత్సవం ఇప్పుడు పెద్ద ఎత్తున మన మండలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ డేట్ మనకు వచ్చినప్పుడు ఆ రోజు ప్రిమరీగా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయన్నది కూడా దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలని విజయవంతం మా మండలంలో ఇంప్లిమెంట్, ఎందుకంటే పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మండలంలో ఇంప్లిమెంటేషన్ చేసి మంచి ర్యాంక్లో ఇవ్వాలనేది మా యొక్క గౌరవ కలెక్టర్ గారి కోరిక. దాన్ని మేము అందరం మండల టీమ్గా ఆ విజయాన్ని సాధిస్తామని తెలియజేస్తున్నాం. మండల పర్యటనలో భాగంగా మరి అగ్రికల్చర్ ఫ్రైడే యాక్టివిటీస్లో పాల్గొంటూ మరి అదేవిధంగా అగ్రికల్చర్ యోగాలు మరి మండల వినియోగాలతో కలిసి కొన్ని ఫర్టిలైజర్ షాప్స్, సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్స్ విజిట్ చేయడం జరిగింది. మన కుబీర్ మండలంలో సఫిషియెంట్ ఎరువుల కొరత ఏం లేదు. రైతులందరూ కోరేది ఏంటంటే అనవసరంగా రైతులకు షార్టేజ్ ఉన్నాయని చెప్పేసి యూరియా షార్టేజ్ ఉన్నాయని అనవసరంగా ఒక బ్యాగ్ అవసరం ఉన్న 10 బ్యాగులు తీసుకుపోయి స్టాక్ పెట్టుకోవడము, డిఏపీకి అట్లా అడిషనల్ స్టాక్ తీసుకుపోయి పెట్టడం కొరత ఏర్పడుతుంది. కాబట్టి మన మండలానికి సరిపడా ఈ సీజన్కి సంబంధించిన ఎరువులన్నీ మన మండలంలో ఉన్నాయి. అగ్రికల్చర్ ఏఓ గారు నేను కోరేది ఏంటంటే రైతులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా కావాల్సినప్పుడు రైతులు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉన్నది, ఇప్పుడు పొటాష్ కానీ డిఏపీ కానీ 2020 BB0 కానీ అవసరం ఉన్నప్పుడు మేరకు మాత్రమే తీసుకుపోయి వాడుకోవాల్సింది కోరడం జరుగుతుంది. నమస్కారం. కుబీర్ రైతులకి విజ్ఞప్తి ఏంటిదంటే అవసరమైన సమయంలో యూరియా తీసుకెళ్ళి వాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. కేంద్ర ప్రభుత్వం యూరియా వాడటం తగ్గించమంటుంది కానీ షార్టేజ్ ఉందని చెప్పట్లేదు. సో ఎవరు ఆందోళన పడకుండా మీకు అవసరం అయినప్పుడు తీసుకెళ్ళండి. అందరికీ సఫిషియెంట్గా వాళ్ళకి డ్రెస్సులు అందినాయి లేదా, పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి భోజనం సరిగ్గా అందుతుందా లేదా కూడా వాళ్ళతో చర్చించి కనుక్కోవడం జరిగింది. పిల్లలు చాలా సంతృప్తిగా మంచి భోజనం అందిస్తున్నారని వంట వాళ్ళతో కానీ అట్లా విధంగా స్కూల్ హెడ్ మాస్టర్ కానీ స్కూల్ టీచర్స్ కూడా మంచి బోధన కూడా చాలా బాగుందని చక్కగా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. మరి పిల్లలను కూడా కోరేది ఏంటంటే మంచి చదువు విద్యార్థులు ప్రధాన ఉపాధ్యాయుడు మరి టీచర్లు అందిస్తున్నారు కాబట్టి మీరు కూడా శ్రద్ధగా విని ఆ పాఠాలని బోధనలన్నీ ఇన్స్పైర్ చేసుకొని మంచి వాళ్ళు ఎవరైతే పూర్వ చదువుకోవడం నుంచి వెళ్ళి ముత్యాల రాజు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యిండ్రో ఎంఈఓ గారు ఆ ఇన్స్పైర్ తీసుకొని ఆ ముత్యాల రాజుకి ఆదర్శంగా తీసుకొని మన కుబీర్ మండలంలో ఉండడం ఒకసారి చెప్పడం జరుగుతుంది. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి నెగ్లిజెన్స్ లేకుండా కోతులు వాడడము, నీళ్ళ ట్యాంకులు ఇంకేమన్నా అట్లాంటివి ఏం రాకుండా చూసుకోండి. లాస్ట్ టైం కోతులు పెడదా ఉండే కోతి వాటర్ ట్యాంకులు పడ్డది, అట్లాంటివి కాకుండా. మూడవది బ్లీచింగు మరి బాగా ఇవన్నీ చేయడం మీరు రెగ్యులర్ యాక్టివిటీస్ చేసేది. అవి దాంట్లో కూడా కొద్దిగా ఎక్కువ ప్రత్యేకంగా ఈ 2 నెలలు కష్టపడి చేస్తే అది కూడా మనకి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళంత వరకు నేను చెప్పాను మన 2 days కింద మీటింగ్లో కూడా పరిశుభ్రమైనటువంటి వాటర్ను పిల్లలకు సప్లై చేయడానికి. ఒకవేళ అక్కడ మినరల్ వాటర్ ఉంటే కూడా తీసుకోమని చెప్పిన, ఎందుకంటే ముఖ్యంగా వ్యాధులు అపరిశుభ్రమైనటువంటి వాటర్ తాగడం వల్ల 90% వస్తాయి. ఇప్పుడు శుభ్రమైనటువంటి నీరు, శుభ్రమైన ఆహారం అందేటట్టు మీరు ఇంకా కావాలంటే మీరు స్టడీ కూడా చెక్ చేయండి. ఎక్కడైనా పోయినప్పుడు టేబుల్స్ ఇట్లా అడగడం చేయడం ఇబ్బంది ఉంటే నాకు చెప్పగలరని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఫోన్ చేసి చెప్తే ప్రాబ్లం రాలేదు. ఫర్టిలైజర్ డిఏపీ కానీ యూరియా కానీ అవి కూడా లేకుంటే ఆర్డర్లు మనకు మెట్రిక్ టన్స్ ద్వారా మెట్రిక్ టన్స్ వచ్చింది అవైలబుల్. అది నేను డైలీ మన ఎంపీడీఓ గారి గ్రూప్లో పెడుతున్నా. ఎక్కడైనా విలేజ్లో ధర్నా చేసిన అట్లాంటిది రాకుండా మీకు ముందే తెలుస్తుంది. ఏం చేస్తున్నారు అందరూ ఒక దగ్గర గుంపు కూడేదానికి ఎందుకు కూడేదాన్ని అడిగారు అనుకో
అగ్రికల్చర్ యూరియా దొరుకుతలేదు, డిఏపి లేదని మాట్లాడుకుంటారు కదా. మనకు మీకు గ్రామ పంచాయతీలో ముందు తెలిసిపోతుంది జీపీలో ఏం జరుగుతున్నాయి. అట్లాంటిది ఏమైనా సంవత్సరం సార్లు చెప్పినారు, మమ్మల్ని దగ్గర అవైలబుల్ లేకుండా పంపించచ్చు.